ఆర్థిక లెక్కలు నిజమైనటువంటి ఆర్థికవేత్తలు చెప్పాల్సింది మానేసి ఇప్పుడు పత్రికలు ఆర్థికవేత్తల అవతారం ఎత్తినాయి. కొంతమంది అపర మేధావులు ఆర్థికవేత్తల అవతారం ఎత్తేటప్పటికి ఏది నిజమో తెలియనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కాగ్ వ్యవహారంలో ఒక లెక్క ఉంది. ఇంతకుముందు జగన్ టైంలో నాశనం అయిపోయిందని చెప్పిన ఈనాడు జ్యోతి రాస్తే, చంద్రబాబు టైంలో నాశనం అయిపోయిందని సాక్షి రాస్తుంటారు. ఇప్పుడు తాజాగా వీళ్ళు రాసుకొచ్చింది ఏంటి? గాలి లెక్కలు, గ్రాఫిక్స్ కబుర్లు, బాబు పాలనలో పెరిగినప్పుడు తగ్గిన రెవెన్యూ రాబడి, కొండబద్దలు కొట్టిన కాగ్ గణాంకాలు, 6047 కోట్లు రెవెన్యూ రాబడి తగ్గిందని, అమ్మకం పన్ను, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రాబడి అదే దారి పట్టిందని, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లో కూడా భారీగా తగ్గుదలని, డిసెంబర్ నాటికి ఏకంగా 73,875 కోట్లు అప్పులైనాయని, రెవెన్యూ లోటు ఏకంగా 64,444 కోట్లు అయితే ద్రవ్యలోటు ఏకంగా 73,635 కోట్ల రూపాయలు అన్నటువంటి దాన్ని వీళ్ళు హైలైట్ చేసుకొచ్చారు. ఈనాడు జ్యోతి ఏం రాసుకొచ్చింది? నీతి ఆయోగ్ రిపోర్ట్ రాసుకొస్తే వీళ్ళు కాగ్ రిపోర్ట్ రాసుకొచ్చారు. నీతి ఆయోగ్ రిపోర్ట్లో ఆంధ్రప్రదేశ్ని తిట్టిపోశారని చెప్పి వాళ్ళు రాస్తే, కాగ్లో వీళ్ళని తిట్టిపోశారని వీళ్ళు రాస్తున్నారు. కోవిడ్ లాంటి సంక్షోభాలు లేనందున సాధారణంగా ఏడాదికి రాబడులు పెరిగితే, కానీ చంద్రబాబు పాలన పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. అమ్మకం పన్నుతో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం గత ఆర్థిక ఏడాది డిసెంబర్తో పోలిస్తే ఏడాది డిసెంబర్ వరకు వచ్చిన ఆదాయం తగ్గిపోయింది. అమ్మకం పన్ను తగ్గిపోవడం అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమేనని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రజల దగ్గర డబ్బులు లేకపోవడమే అమ్మకం పన్ను తగ్గిపోవడానికి ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. మొత్తం రెవెన్యూ రాబడుల్లో 6,047 కోట్లు తగ్గిపోయిందని, అమ్మకం పన్ను ఆదాయం 983 కోట్లు తగ్గిందని కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం కూడా 637 కోట్లు తగ్గిపోయింది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధుల్లో సైతం భారీగా తగ్గుదల నమోదైంది. ఏకంగా 12,598 కోట్లు తగ్గిపోయినట్టు కాగ్ వెల్లడించింది. అప్పులు మాత్రం బడ్జెట్లో పేర్కొన్న దానికన్నా ఎక్కువగా పెరిగిపోయినట్టు కాగ్ స్పష్టం చేసింది. మార్కెట్ ద్వారా ఈ ఆర్థిక ఏడాది మొత్తానికి 68,360 కోట్లు అప్పులు చేస్తామని బడ్జెట్లో పేర్కొని 73,875 కోట్ల రూపాయలు అప్పు చేసిందని కాగ్ ఎత్తి చూపెట్టింది. రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు భారీగా పెరిగినట్టు కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2023 డిసెంబర్ నాటికి మించి ఈ ఏడాది బడ్జెట్లో అంచనాలకు మించి ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు పెరిగిపోయింది. బడ్జెట్లో ఈ ఆర్థిక ఏడాది మొత్తానికి రెవెన్యూ లోటు 34,743 కోట్లుగా పేర్కొంటే, ఆర్థిక ఏడాది ముగియడానికి ఇంకా 3 నెలలు ఉండగానే రెవెన్యూ లోటు ఏకంగా 64,444 కోట్లకు చేరింది. ద్రవ్యలోటు 68,763 కోట్లు ఉంటే డిసెంబర్ నాటికి 73,635 కోట్లకు చేరింది. లెక్కన రాష్ట్ర రెవెన్యూ రాబడులు తగ్గిపోతే ఏ విధంగా వృద్ధి రేటు పెరుగుతుందో ఒక చంద్రబాబుకే తెలిసిన అధికార వర్గాలు చెప్తున్నాయి అన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసింది.